హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మన పూర్వకాలంలో మన పెద్దలు పళ్ళని చూడండి, మీరు వాళ్ళని కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఉంటారో. వాళ్ళు చేసే పద్ధతిలో మనం కొంచెమైనా పాటిస్తే మనం కూడా అలా అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు పళ్ళ గురించి చాలామంది సమస్యతోని బాధపడుతున్నారండి. రకరకాలుగా యూజ్ చేస్తున్నారు, పేస్ట్లు ఏమేమి యూజ్ చేసి ఉన్న పళ్ళని పాడు చేసుకుంటున్నారు. సో మీకు స్వచ్ఛమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాని, నోటి దుర్వాసన, పండ్లు తెల్లగా ఉండడం, ఓకేనా. పుచ్చిపోయిన పండ్లలో ఏదైతే పురుగు ఉంటుందో ఆ పురుగు కూడా చనిపోయి ఆ పుచ్చు పండ్లు కొంచెం రికవరీ అయ్యే ఒక అద్భుతమైన చెట్టు అనేది చూపించబోతున్నాను. మీరు వేప చెట్టు అనేది అనుకుంటారు, వేప చెట్టు కాదండి, దాన్ని మించింది ఒక చెట్టు అనేది ఉంది. ఇది కొంతమందికి తెలియదు కావచ్చు. తెలిసిన వాళ్ళు నేను చెప్పిన తర్వాత సో ఓకే, తెలియని వాళ్ళు మాత్రం సో యూజ్ ఎలా చేయాలో తెలుసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని చూసిన తర్వాత షేర్ చేయండి, 10 మంది మిత్రులు తెలుసుకుంటారు. ఎందుకంటే మనం ఈ కాలంలో అడ్డమైన థమ్సప్లు, కూల్ డ్రింక్స్లు అన్నీ తాగడం, అడ్డమైన తినడం ద్వారా పళ్ళు అనేది చాలా పుచ్చిపోతున్నాయండి. సో అటువంటి పళ్ళు మనకు రక్షణగా ఉండాలి అంటే మాత్రం సో ఈరోజు నేను చూపించబోయే చెట్టుని ప్రతిరోజు నేను చెప్పిన విధంగా చేయండి. డెఫరెంట్గా మీరు ఒక్కరోజు యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పిన తర్వాత ఆ చెట్టు పండ్ల పుల్ల అనేసి నేను చెప్పిన తర్వాత ఒక్కరోజు యూజ్ చేయండి. ఒక్క రోజుల్లో మీకు తెలిసిపోద్ది అన్నమాట. నోటి దుర్వాసన రావడం కానీ, అదేవిధంగా మీ పండ్లు తెల్లగా ఉండడం, ఎవరైతే పుచ్చిపోయిన పండ్లు ఉంటుందో వాళ్ళు కూడా బ్రష్ చేసిన తర్వాత మీకు ఒక్క రోజుల్లో మార్పు అనేది తెలుస్తుంది. ఆ మార్పు అనేది ఒక్క రోజుల్లో తెలిసే డైలీ దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. సో మరి ఆ చెట్టు ఏంటి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే నొక్కండి. తర్వాత బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొక చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో వీడియో మొత్తం చూసిన తర్వాత సో లాస్ట్లో అయిపోయిన తర్వాత మీరు వీడియో షేర్ చేయండి, 10 మంది మిత్రులు తెలుసుకుంటారన్నమాట, ఓకేనా. సో మన ఫేస్కి మనకు చాలా ముఖ్యం పళ్ళండి. మన నోటి పళ్ళు అద్భుతంగా ఉంటేనే ఏదన్నా తినగలుగుతాం, ఓకేనా. ఏదన్నా నవ్వినా ఏది చేసినా కూడా అందంగా ఉంటుంది, ఓకేనా. మరి అటువంటి పళ్ళుని మనం రక్షించుకోవాలి కదా. ఇప్పుడున్న దాంట్లో మీరు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి, అది యూజ్ చేయి, ఇది యూజ్ చేయి, దాన్ని చేస్తే బాగుంటుంది అని చాలా రకాలు చెప్తున్నారు. అవి ఏమీ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను చూపించబోయే వాటిని మీరు ఈ విధంగా చేయండి. డెఫినెట్గా ఒక రోజుల్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది. అదేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను. బ్యాక్ కెమెరా ఎందుకు లేండి, ఇలాగనే డైరెక్ట్ చెప్పేస్తాను, చిన్న వీడియో కాబట్టి. చూడండి, ఇదిగో ఇది వచ్చేసి కానిగ చెట్టు అండి. కానిగ చెట్టు మాకు తెలుసులే కానీ బ్యాక్ వెళ్ళిపోకండి, దీన్ని వివరణ చాలా బాగా ఉంటుంది. పూర్వకాలం అనేసి కానిగ చెట్టుతో అద్భుతమైన సంబంధం అనేది మనిషికి ఉండేదండి. రాంగ ఈ కాలంలో అసలు ఈ కానిగ చెట్టు విలువ అనేసి మర్చిపోయారండి, ఓకే. సో ఈ కానిగ చెట్టుతో ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్తాను. పూర్వకాలంలో ఈ కానిగ చెట్టు నూనె అనేసి ఇప్పుడు కూడా మా ఏరియాలో ఒక దగ్గర నేను ఒక ఆయిల్ మిల్ అనేది చూశానండి, బాగా అనిపించింది, ఓకేనా. సో ఈ కాలంలో కూడా ఇలా చేస్తున్నారనేసి కానిగ చెట్టుకు కాయలు అనేది ఉంటాయండి. ఆ కాయల్ని తీసుకొచ్చి బాగా ఎండబెట్టేసి ఆ కాయల నుంచొని నూనె అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చిన నూనెని పూర్వకాలంలో బాగా యూజ్ చేసేవారు. అలా యూజ్ చేసిన నూనె స్వచ్ఛమైన నూనె, దేంట్లోనైనా యూజ్ చేయవచ్చు. ఒళ్ళు నొప్పులకి, వంటలకి అన్నిటికీ యూజ్ చేసే పద్ధతి ఈ కానిగ చెట్టు నూనె అండి. పూర్వకాలం అలా చేసేవారు, ఓకేనా. అలా చేసిన వాళ్ళు ఇప్పటిదాకా కూడా వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా సేఫ్గా ఉంది. ఇక మన అడ్డమైనవి వచ్చేసరికి ఒంట్లో కొవ్వు నింపుకోవడం, ఇక అడ్డమైన రోగాలు వస్తున్నాయండి, ఓకేనా. సరే, దీని గురించి మీరు కానిగ చెట్టు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీన్ని అసలు మన శరీరంలో ఎటువంటి ప్రయోగాన్ని ప్రసాదిస్తుందని తెలుసుకొని మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కానిగ నూనె చాలా బెస్ట్ అండి, ఓకేనా. ఇప్పుడు మీకు పళ్ళు స్వచ్ఛంగా ఉండాలంటే నోటి దుర్వాసన ఒక్కరోజు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒక్కరోజు యూజ్ చేసి చూడండి మీరు. సో తర్వాత మీకు 12 గంటల తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది, చూడండి మీకు ఆల్రెడీ. సో దీంట్లో మనం పళ్ళ పుల్ల ఇలా వేసామనుకోండి, ఈ కానిగ చెట్టు ఒక పళ్ళ పుల్ల తెంపుకోండి ఉదయాన్నే. ఈ కోల్గేట్లు ఇవన్నీ మీరు ఏదైతే ఉన్నాయో ఆ బ్రష్లు ఇవన్నీ పక్కన పడేసి కానిగ చెట్టు ఒక పళ్ళ పుల్ల తెంపుకోండి. మన వేప చెట్టు ఎలా తెంపుకుంటామో అలా తెంపుకొని బాగా నవ్వులేసి బాగా రుద్దండి. ఇలా రుద్దండి. ఇలా రుద్దితే పళ్ళు అనేది అరిగిపోతాయి. చాలా మందికి తెలియదండి. ఇలా మనం రుద్దామనకండి, పళ్ళు అనేది అరిగిపోతాయి చాలా రోజుల తర్వాత. రోజు గిత్తత మొత్తం అరిగిపోతాయి అనమాట. కాకుండా ఇలా రుద్దాలి మనం నిలువుగా. ఏదైతే ఈ పళ్ళ సందులో ఉంటాయో ఇవన్నీ ఏదైతే పాకుండా వెళ్ళిపోతాయి అన్నమాట, ఓకేనా. ఇలా పళ్ళ పుల్ల ఇలా చేసుకొని బాగా రుద్దుకుంటూ ఉండాలి.
ఓకే. సో దీంట్లో నుంచి వచ్చిన పసర ఏదైతే ఉంటుందో మన పండ్ల పుల్ల చేసేటప్పుడు కొన్ని ఊసేస్తాం, కొన్ని మింగేస్తామండి. కొన్ని చూడండి ఒక 2-3 సార్లు ఊసిన తర్వాత కొద్దిగా గొప్ప అయినా మనం మింగుతాం. సో ఆ పసరిని కూడా మింగేయండి, ఏం పర్వాలేదు. ఓకేనా. అలా మింగడం ద్వారా మీకు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఓకే. సో ప్రతిరోజు అండి ఈ కానిగ చెట్టు పండ్ల పుల్లతోని మీ పండ్లు ఎలా ఉంటాయో ఒక్కరోజు యూజ్ చేసి చూడండి. మీరు అసలు భవిష్యత్తులో మాకు ఏది అవసరం లేదండి, దీన్నే యూజ్ చేస్తామని చెప్తారండి. పుచ్చిపోయిన పండ్లకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నోటి దుర్వాసన అనేది ఒక్కరోజు యూజ్ చేయండి, మీకు ఆ నోటి దుర్వాసన అనేది రాదు. అంతటి మంచి కానిగ చెట్టు పండ్ల పుల్ల అనేది యూజ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. సో మీ పండ్లు ఇంకా తెల్లగా ఇంకా గట్టిగా ఉండడానికి ప్రయత్నం అవుతాయి. ఇంకొకటి అండి, ఈ కాలంలో మనం చికెన్లు మటన్లు తినడం ద్వారా మన పండ్ల సందుల్లో అవి ఇరుక్కుపోతాయి. ఓకేనా. మనం దాన్ని ఏం చేస్తామంటే అవి రావు కాబట్టి పీనిసితోని మనం ఇలా తీస్తూ ఉంటామండి. మన పండ్లకి ఇనుపై ఏదన్నా మనకు తాకిందనుకోండి, అక్కడి నుంచి మన పళ్ళకి అది చేరిపోయి పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి చాలా రోజుల తర్వాత. పినిసితోని మాత్రం ఏది చేయకండి. ఈయన సాయంత్రం పూటగానే బ్రష్ చేసుకోవచ్చు. మీరు పొద్దు స్నానం చికెన్లు మటన్లు తిన్న తర్వాత, ఫంక్షన్లో ఎప్పుడైనా తిన్న తర్వాత ఆ లోపల ఇరికిపోయాయి అనుకోండి, సాయంత్రం పూట వచ్చేయండి. ఇలాంటి కానిగ చెట్టు ఒకటి పళ్ళ పుల్ల తెంపుకొని ఇలా నిలువుతోని ఒక 5-10 నిమిషాలు చేశారనుకోండి, నైట్కెల్లా అదే వెళ్ళిపోద్ది అనమాట. ఒకవేళ మీ పళ్ళలో ఉన్నా కూడా అదే వెళ్ళిపోద్ది. ఓకేనా. అలా ఉంటుంది. సో కానిగ చెట్టు ఇదే బెస్ట్ అండి. సో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఫలితం ఒక్క రోజుల్లో తెలుస్తుంది. ఓకేనా. ఇదే సందేహం ఎలా ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో లైక్ చేయని వారు లైక్ చేయండి, ఇప్పటిదాకా చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, 10 మంది మిత్రులు తెలుసుకుంటారు. నెక్స్ట్ ఒక మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.